రేపు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ జరగబోతోంది. సందర్భంగా అసెంబ్లీ మాటల యుద్ధం హై వోల్టేజ్ కు చేరే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరంపై అధికార పార్టీ తమను టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో ఈ చర్చ జరగకుండా ఉండేందుకు హరీష్ రావు కోర్టుకు వెళ్లారు. దీనిపై మంత్రులు మండిపడుతున్నారు. చర్చ అంటే భయం ఎందుకని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే అని అంటున్నారు మంత్రులు. అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేపు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ జరగబోతోంది. ఈ సందర్భంగా అసెంబ్లీ మాటల యుద్ధంతో హై వోల్టేజ్ కు చేరే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరంపై అధికార పార్టీ తమను టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో ఈ చర్చ జరగకుండా ఉండేందుకు హరీష్ రావు కోర్టుకు వెళ్లారు. దీనిపై మంత్రులు మండిపడుతున్నారు. చర్చ అంటే భయం ఎందుకని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన గనక రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే అని అంటున్నారు మంత్రులు. అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేపటి అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ జరగబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, రేపటి అసెంబ్లీ గురించి ఇప్పటి నుండే ఇటు హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. హై వోల్టేజ్ లో అసెంబ్లీ నడుస్తుంది అనే ఒక డౌట్ అందరిలో కూడా ఉంది. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం కేసీఆర్ అసలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది ఇంకొక మేజర్ డిస్కషన్. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభమైంది. అటు ఉభయ సభలు కూడా ప్రారంభమై వెంటనే వాయిదా కూడా పడ్డాయి. అక్కడ అసెంబ్లీలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. కొద్దిసేపటి క్రితమే క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. అయితే ఉదయం అటు బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా అసెంబ్లీకి వస్తూ అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ద ఎత్తున ఆ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతులకి యూరియా దొరకడం లేదు, అసమర్థ పాలన కొనసాగుతుందంటూ వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత అసెంబ్లీలోకి వచ్చారు. అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత రైతు కమిషన్ ఎదుట నిరసనకు దిగారు. ఆ తర్వాత సెక్రటేరియట్ ఎదుట కూడా నిరసనకు దిగారు. అక్కడ పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించారు. ఇదంతా కూడా జరుగుతుండగానే హరీష్ రావు మొన్న ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. దానిపైన హైకోర్టు కూడా అటు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కాబట్టి దానిపైన జోక్యం చేసుకోలేమంటూ తీర్పు ఇచ్చింది. కానీ దానిలో మరొకటి పిటిషన్ కూడా అందులో ఇంటరిం అప్లికేషన్ అందులో ఒకటి వేయడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో టేబుల్ పైన ఈ కాళేశ్వరం ప్రాజెక్టును, కాళేశ్వరం నివేదికను పెట్టవద్దు, కాళేశ్వరం నివేదిక పైన ఎటువంటి చర్చ జరగకుండా ఆపివేసేలా ఆర్డర్స్ ఇవ్వాలంటూ ఒక మధ్యంతర అప్లికేషన్ను హరీష్ రావు అటు హైకోర్టులో దాఖలు చేశారు. అది సోమవారానికి అది బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు రేపు అటు కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున అటు చర్చ నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధపడింది. వాస్తవానికి నిన్ననే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది అటు స్పీకర్ని కలిశారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ వాళ్ళు కోరారు. కానీ ఈరోజు చూస్తే హరీష్ రావు మాత్రం అటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావనే అటు అసెంబ్లీలో రాకుండా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించడం పైన అటు తీవ్రంగా కాంగ్రెస్ మంత్రులు విమర్శిస్తూ ఉన్నారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి, సీతక్క తదితరులు ఇంతకుముందు మాట్లాడుతూ ఎందుకు భయపడుతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు జరగకపోతే ఎందుకు భయపడుతున్నారంటూ వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అటు పీసీ ఘోష్ కమిషన్ సుదీర్ఘంగా విచారణ జరిపింది. దాదాపుగా 665 పేజీల నివేదికను అటు ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక పైనే రేపు చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకుంటామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపైన అటు బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రస్తుతం అటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీతక్క కూడా ఈరోజు ఉదయం హైడ్రామా చోటు చేసుకుంది అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో. ఇదంతా కూడా కేవలం కాళేశ్వరం కమిషన్ పైన చర్చ జరగకుండా సభను పక్కదోవ పట్టించడానికి, ప్రజలను అటెన్షన్ డైవర్షన్ చేయడానికే ఈ రకంగా యూరియా కట్టుకథలన్నింటినీ కూడా తెర మీదకి తెస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు జరగలేదు, కావాలనే అటు కాంగ్రెస్ ప్రభుత్వం
తమ పైన అబాండాలు వేస్తుంది. కేవలం ఒక్క బ్యారేజ్ కుంగిపోవడం లేకుంటే ఒక పిల్లర్ కుంగిపోతేనో మొత్తం కాళేశ్వరం పోయినట్టుగా ఈ రకంగా అబాండాలు వేస్తుంది అంటూ పదే పదే చెప్తూ వచ్చారు. కానీ అటువంటి నేతలు రేపు అసెంబ్లీలో ఎందుకు చర్చకు ముందుకు రావడం లేదంటూ అటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. గతంలో లేని సాంప్రదాయం ఇప్పుడు ఎందుకు అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో అనేక సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం కాంగ్రెస్ నేతలు అప్పట్లో స్పీకర్గా ఉన్న స్పీకర్ని కలవడం జరిగింది. కానీ ఏనాడు కూడా వీళ్ళకు అనుమతించలేదు. అటువంటిది ఇప్పుడు వాళ్ళకు కొత్తగా ఎందుకు అనుమతి అవసరం వచ్చింది, వాళ్ళు ఏం వివరిస్తారు, ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే దానిపైన 665 పేజీల నివేదికనిచ్చింది. అందులో ఏ రకంగా అవకతవకలకు పాల్పడింది, ఎక్కడెక్కడ అక్రమాలు చోటు చేసుకుంది, ఇవన్నిటిని కూడా సమగ్రంగా వివరించింది. దీనిపైనే అటు అసెంబ్లీ వేదికగా చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుందామంటూ ప్రభుత్వం చెప్తే ఇప్పుడు అటు బీఆర్ఎస్ నేతలు ఈ రకంగా కోర్టును ఆశ్రయించడం లేకుంటే ప్రజలను తప్పుదోవ పట్టించేలా అటెన్షన్ డైవర్షన్ చేసే విధంగా వేరే అంశాలను లేవనెత్తి వాటిపైన ఈ రకంగా చేయడం ఎంతవరకు సబబు అంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా అంటున్నారు. నిజంగానే మీరు ఎటువంటి తప్పు చేయకపోతే, చిత్తశుద్ధి ఉంటే నిజంగానే రేపు చర్చలో పాల్గొనాలి అంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అటు అసెంబ్లీకి రావడం లేదు. కేవలం 1-2 సందర్భాల్లో మాత్రమే ఆయన వచ్చి వెంటనే వెళ్ళిపోయారు. ఇప్పటికే ఆయన పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీకి రాని ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అంటూ పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు అటు కాళేశ్వరం కమిషన్లో అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపుతున్న నేపథ్యంలో మొన్న అంతా కూడా అటు ఫామ్ హౌస్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో హరీష్ రావుతో భేటీ అవడం, ఇతర బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యి అటు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన చర్చ జరిగితే ఏ రకంగా దాన్ని తిప్పికొట్టాలి అంటూ ఫామ్ హౌస్లో సమాలోచనలు జరిపారు. కానీ అటువంటిదేదో వచ్చి ఆయన ఇక్కడ సభలోనే తాను ఏం చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు జరగలేదంటూ ఆ నివేదికలో ఉన్న అంశాలను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తితే వాటికి సమాధానం చెప్తే ప్రజలందరికీ తెలుస్తుంది కదా. తప్పు చేయని వాళ్ళైతే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారనే విమర్శలు అటు కాంగ్రెస్ నేతలైతే చేస్తున్నారు. చూడాలి, రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. రేపు పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైనే చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు టేబుల్ పైన పెట్టి వాటిల్లో ఉన్న వివరాలన్నింటినీ కూడా సభకి వివరించనున్నారు. వాటిల్ని ఏ రకంగా బీఆర్ఎస్ నేతలు తిప్పికొడతారనేది వేచి చూడాలి. సర్తాజ్. థ్యాంక్ యూ పవన్.